అస్సలం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దైవము మనకు ఒకటి చెప్తా ఉంది. మొదటి స్థానము కంటి చూపుని, నడకని, ఆలోచనని, హృదయాన్ని మన చెడు నడక నడవకుండా ఆగమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము కంటి చూపు మార్చుకోకపోతే నువ్వెంత విలువైన వాడివైనా నీ విలువ దేవుడి దగ్గర ఉండదు. నువ్వెంత గొప్పవాడివైనా, గొప్ప దానివైనా, నువ్వెంత బంగారం తొడిగినా నువ్వు దేనికి పనికిరాని దానివే. ఈరోజు ఎంత జాగ్రత్త కలిగి ఉంటే దైవము నీతో మాట్లాడతాడు. నువ్వెంత గొప్పగా ఉంటే దైవము నీతో మాట్లాడతాడు. నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఏం ఆశిస్తున్నావు? నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వెంత సహాయము చేయగలిగితే నీ సంపాదన నువ్వు మూట కట్టుకుంటావేమో. ఆ మూట తినేది ఎవరు? రాక్షసులు తింటాయి, సాతాన్లు తింటాయి, పగవాళ్ళు తింటారు, దుష్టుడు తింటాడు నీ సంపాదన. నువ్వు ఈరోజు జాగ్రత్త పడు. నీ సంపాదన వేల మంది నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దైవము నీ తోడుగా ఉండి నడిపిస్తాడు. ఒక మానవుడికి సహాయం చేయగలుగుతున్నావా? కానీ మూట కట్టుకుంటావేమో. జాగ్రత్త పడు. ఆ డబ్బు పిశాసి అయిపోతుంది, ఆ డబ్బు సాతాన్ అయిపోతుంది, ఆ డబ్బు నిన్ను సుఖము పెట్టదు. అందుకోసమే డబ్బు సంపాయి కానీ 10 మంది చేతిలో అన్నదానంగా ఉండు, వస్త్రదానంగా ఉండు, ధనదానంగా ఉండు. రేపు నీ పరలోకంలో నీ బిడ్డలకు, నీకు చాలా అంటే చాలా ఆయన 1 రూపాయి నువ్వు ఖర్చు పెడితే 10 రూపాయలుగా నీకు ఇస్తాడు. అంటే 9 భాగాలతో నీకు ఇస్తున్నాడు. అందుకే జాగ్రత్త కలిగి ఉండు, మంచిగా ఉండు, సంపాదించుకో, మంచి బతుకు. సుఖము లేని బతకొద్దు. దేవుడి చిత్తంలో ఉండి బతకండి. జాగ్రత్త కలిగి ఉండండి. సహాయము దేవుడు మీ అందరికీ చేస్తాడు.